హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా నేనైతే ఎగ్స్ని అయితే ఇలా ఒక గిన్నెలోకి పగలగొట్టి తీసుకుంటున్నాను. ఇలా మనకు ఎన్ని ఎగ్స్ అవసరమో అన్ని మనము తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈ ఎగ్స్ని ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ధనియాల పొడిని కొంచెం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారంను వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేస్తున్నాను. ఈ ఉప్పు, ధనియాల పొడి, కారం ఇదంతా గుడ్డులో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది ఉండలు లేకుండా నీట్గా మనము కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా ఏదైనా బరువైన వస్తువును ఆ గిన్నెలో పెట్టేసి దాన్ని మనము ఆవిరి కోసమని ఈ విధంగా పెట్టాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఒకటి పెట్టేసి దానిపైన మనం ఏదైతే ఎగ్ని కలిపి పెట్టుకున్నామో అది పెట్టి మూతను ఉంచి ఒక 15 మినిట్స్ వరకు ఆవిరి మీద ఈ గుడ్డునంతా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, కేక్ లాగా. ఇది ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. తర్వాత మనం దాన్ని తీసుకొని మనకు ఏ సైజ్ పీసెస్ అవసరమో అలా ఆ పీసెస్ లాగా మనము కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము ఇది వండుకున్నట్లయితే సేమ్ మటన్ పీసెస్ లాగానే మనకు ఇది కనిపిస్తుంది అన్నమాట. టేస్ట్ అయితే అసలు అద్దరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇది చేసినప్పుడు మా పిల్లలైతే చాలా బాగుందన్నారు. చాలాసార్లు చేయమని అడుగుతున్నారు, అంత బాగుంది ఇది కర్రీ అనేది టేస్ట్. ఇప్పుడైతే నేను ఈ గుడ్డునైతే ఆవిరికి ఉడికించాను కదా, దీన్ని నేను సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన బాండీ పెట్టి దాంట్లో కొంచెము ఆయిల్ వేసుకొని అదంతా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వకూడదు. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఈ వంట చేసేటప్పుడు నా కొడుకును వీడియో తీయమంటే వీడియో ఎలా తీసాడో చూడండి. అందుకనే వీడియో అంతా షేక్ అవుతుంది. మొత్తానికైతే వీడియోని మాత్రం చాలా కష్టపడుతూ మేము వీడియో తీసాము. ఎందుకంటే నా కొడుకు చిన్నపిల్లోడు కదా, వాడు వీడియో సరిగా తీయలేకపోయాడు. తర్వాత నేను ఉల్లిగడ్డలను అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టమోటాలను కట్ చేసుకున్నాను. అలాగే ఒక 3-4 వెల్లుల్లిని తీసుకున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీరనైతే తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిగడ్డను, టమోటా ముక్కలను, వెల్లుల్లిని, కొత్తిమీరను వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా నూనెలో మగ్గే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకొని తర్వాత మనము దీన్ని తీసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ దీనికి మంచి గ్రేవీగా కర్రీ వస్తుందన్నమాట. చాలాసార్లు ఆడవారికి వచ్చే సమస్య ఏంటంటే ఏ కూర వండాలి, ఏం చేయాలి, ఏం కూరగాయలు వండాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎగ్స్తో ఈ విధంగా సింపుల్గా చాలా త్వరగా ఈ కర్రీని చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డను, టమోటాను పక్కకి తీసి చల్లారుస్తున్నాను. తర్వాత దాన్ని నేను మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి డైరెక్ట్గా నేను కారం వేసి పసుపు వేశాను. ఆయిల్ మరీ ఎక్కువగా వేడి అవ్వకుండా ముందుగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం, పసుపు వేసుకోవాలి. లేదంటే కారం అనేది మాడిపోతుంది. ఇలా నేను ఆయిల్లో కారం, పసుపు, ఉప్పు అవన్నీ వేసుకొని తర్వాత ఏదైతే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉందో దాన్ని దీంట్లో వేసి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండును కూడా వేస్తున్నాను. చింతపండును స్కిప్ చేసి నిమ్మకాయను కూడా పిండవచ్చు. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడిని వేశాను.
తర్వాత గరం మసాలా వేసాను. తర్వాత ధనియాల మసాలాను కూడా వేసాను. ఇలా వేసి బాగా ఆ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత ఏవైతే వేయించి పెట్టుకున్న కట్ చేసి పెట్టానో ఆ గుడ్డును దీంట్లో వేసి కలుపుతున్నాను. చూడండి, అసలు ఈ కర్రీని చూస్తుంటే ఎగ్ కర్రీ లాగానే లేదు. అసలు ఈ కూరను వండిన తర్వాత అయితే మా పిల్లలైతే సేమ్ ఇది మటన్ లాగా చికెన్ లాగానే కనిపిస్తున్నాయి పీసులని అంటున్నారు. నిజంగా చూడ్డానికి ఇంత బాగా కనిపిస్తుంది కదా ఈ కర్రీ. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.